బాలు అయితే మీనా తనకి కారు కొన్నందుకు చాలా ఎమోషనల్ అవుతూ సత్యంతో ఇలా అంటూ ఉంటాడు. తనకి ఎంత డబ్బు వచ్చినప్పుడు తను ఏదైనా కొనుక్కోవచ్చు, బంగారం అలాంటివి ఏవైనా కొనుక్కోవచ్చు. కానీ ఆ డబ్బులు నాతో నాకు పెట్టింది చూడు నాన్న, అక్కడే తెలుస్తుంది తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో. అందులోగా తను కొన్ను కారు నాకు నచ్చుతుందో లేదో అని ఈ కార్ని నాతోనే సెలెక్ట్ చేయించింది. రాజేష్ తన ఫ్రెండ్కి కారు కొనాలి రారా ఎంచుదువు అని వెళ్తే నేనే ఈ కారు ఎంచాను, నాతో ఎంచేలా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. గుడికి కారు బండి పోతే దొరకాలని మొక్కుకున్నానండి అని చెప్పేసి గుడికి తీసుకెళ్ళి ఈ కారుతో పూజ చేయించినప్పుడు నాకు అర్థమైంది మీనా తనకే కారు కొన్నదని. మీనా చేసిన పనికి విసుక్కున్న కారు తన కోసం కొన్నందుకు ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయాను నాన్న అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాడు బాలు. ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చాలా మంచిదానివమ్మ, ఆ డబ్బులు నీ కోసం కాకుండా బాలు కోసం వాడావు చూడు, నిజంగా నీ మంచితనం ఇక్కడ తెలుస్తుంది అని సత్యం అనేసరికి ఏం మనకన్నా ఇంకెవరుంటారు మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. తనకి నేను, నాకు తను తప్ప ఎవరికి సాయం చేసుకోగలం అని అనేసరికి నిజంగా నీలో చాలా మంచితనం ఉందమ్మా అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. అలా కారు గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది చూపిస్తాను రండి అని బాలు అయితే కారు వెనకాతలకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. కారు వెనకాతలకు తీసుకెళ్ళి అందరూ కారు వెనకాతలకి వెళ్ళేసరికి చూసారా వెనక్కి ఏముందో అని చెప్పేసి అంటూ బి అంటే బాలు, ఎం అంటే మీనా, ఎలా ఉంది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి నిజంగా సూపర్గా ఉందిరా, బేసిక్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. కదా అదిరిపోయింది కదా అని చెప్పేసి అనేసరికి నిజంగా అదిరిపోయిందిరా బాలు, సూపర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మీనా అయితే నవ్వుతూ ఉంటుంది బాలు చేసిన పనికి.